మాట్లాడు మాట్లాడు. హలో సర్వం గారు, వాయిస్ ఏంటండి డల్ ఉంది? కొంచెం తలనొప్పిగా ఉండి పడుకున్నాను. అరే ఇంత పెద్ద నర్సరీ ఓపెనింగ్ అంటే గా మాత్రం టెన్షన్లు ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీ పడుకోండి, రేపు ఓపెనింగ్ లో కలుద్దాం. థ్యాంక్స్ అండి. బై రాణి. గోదావరి నర్సరీ అండ్ బొటిక్. రాణి, నర్సరీ పనులు ఎంతవరకు వచ్చాయమ్మా? అయిపోయాయి అన్నయ్య, అంతా ఓకే. రంజిత్ విషయంలో ఏం డిసైడ్ అయ్యావు? ఇంకా ఏం అనుకోలేదు అన్నయ్య. నర్సరీ అన్న టైం అడిగావు. ఇన్నాళ్ళు నాన్నగారిని కన్విన్స్ చేస్తూ వచ్చాను. ఇంక నా వల్ల కాదమ్మా. అసలే నాన్న ఆరోగ్యం అంతంత మాత్రం. పోనీ నీకెవరైనా నచ్చితే చెప్పమ్మా, నాన్నకి చెప్పి కన్విన్స్ చేస్తాను. అలాంటిదేం లేదన్నయ్య. మరి అలాంటిదేం లేనప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? రంజిత్ గురించి మనందరికీ బాగా తెలుసు. నాన్నగారిని దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయానికి రా. ఇవాళ సాయంత్రం నువ్వు పెద్ద పార్టీ ఇస్తున్నావు, ప్రిపేర్ అయిపో. దేనికన్నా? దేనికంటావేంటయ్యా? గంటలో నర్సరీ ఓపెనింగ్, తర్వాత నువ్వు ప్రపోజింగ్, ఆ అమ్మాయి యాక్సెప్టింగ్, నైట్ పెద్ద పార్టీయింగ్, ఇది ఫిక్సింగ్. నువ్వు ప్రిపేర్ అయిపో అంతే. ఓకే అన్న. మొక్కలని ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు? నువ్వు చాలా బాగున్నారా? కలెక్టర్ గారు కూడా మంచిది. వెళ్ళొస్తాను సార్. చాలా బాగుంది. ఇదంతా భలే అరేంజ్ చేశాం కదా. ఇదిగో శాంతి, ఈ ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తున్నారు. నేను ఇప్పుడే వస్తాను. హాయ్ రాణి. అంతా చాలా బాగా జరిగింది కదండి. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తాను. సర్వం, ఈ ఎల్లో రోజ్ మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా మీ దగ్గరే ఉండాలి. ఈ నర్సరీ ఓపెన్ అయి నేను ఇంత ఆనందంగా ఉండడానికి మీరే కారణం. ఈ ఆనందంలో నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ముందు నుంచి నాకు బాగా తెలిసిన వాణ్ణి, నన్ను అర్థం చేసుకునేవాణ్ణి, ఇష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఇప్పుడు లక్కీగా అలాంటి అబ్బాయే దొరికాడు. రంజిత్ అని నా డిగ్రీ క్లాస్మేట్. నిజంగా నేను చాలా లక్కీ. రంజిత్ లాంటి మనిషి నా లైఫ్లోకి వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ వీక్ ప్రపోజల్ వచ్చింది. నాకు కూడా ఇష్టమే అని చెప్పాను. మాధవరారు, రండి చెట్టు గారు. పిలుపులకు వచ్చినప్పుడు లేరు, వస్తారో రారో అనుకున్నా. సంతోషం. షిరిడి నుంచి ఈ రోజు పొద్దున్నే వచ్చానండి. ఎందుకు అమ్మాయి ఎక్కడండి? కంగ్రాట్స్ అమ్మారాణి, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి తల్లి. అతనికి అర్హత లేదు. తప్పమ్మా, సర్వంకు నువ్వు అంటే ఎంత ఇష్టమో అర్థమైతే నువ్వు ఇలా మాట్లాడవమ్మా. ఆ రోజు రాత్రి నేను అక్కడి నుంచి తప్పించాలనే తపన. సారీ సార్, గ్యాస్ రెగ్యులేటర్లో లీకేజ్ ప్రాబ్లం ఉంది. ఒక్కసారి చూడండి సార్. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతని ముఖంలో ఆనందం నేను చూశానమ్మా. ఆ కింద పోర్షన్లో నేను ఉంటాను. తన అమాయకత్వాన్ని అలసుగా తీసుకుని ఆ జేసీ చాలా తప్పులు చేయించాడమ్మా. కానీ ఆ రోజు నుంచి తన ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా జేసీకి ఎదురెళ్ళి మరీ నీకు నర్సరీ శాంక్షన్ చేయించాడమ్మా. ఒక్కసారి బాగా ఆలోచించమ్మా. ఇప్పుడు ఆలోచించకపోతే తర్వాత నువ్వు ఎంత ఆలోచించినా ఉపయోగం ఉండదు తల్లి. ఎక్కడ తెచ్చాడు? మళ్ళీ అంత సామాన్ తేడానికి రావులపాలెం కారంపేవా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నాన్నగారు. ఎత్తకపోతే ఇంకోటి పొడమాయించరా? మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను. మీరు తాళాలు ఇవ్వండి. నేను తీసుకొస్తాను. అదే రావులపాలెం విక్టర్ అక్కడ రెండు అవుతాను గారు. ఏంటండి పెళ్లి పనులు ఇంకా జరుగుతున్నాయి? అయిపోవచ్చునండి, అయిపోయి సమస్తం ఆగంతయా. సిద్ధ మహోదయ. నమస్కారం పంతులు గారు. ఏంటి మధ్యన ఆఫీస్ దగ్గర బొత్తుగా కనపట్లేదు? కొంత తీసి పని అయిపోయిందండి. కొత్త ఫోన్ రా, ఇన్సూరెన్స్ వచ్చేసింది. మళ్ళీ సేమ్ రింగ్ టోన్. టైం అవుతుంది, పెళ్లి కొడుకు ఎక్కడండి? హాయిగా మంచం మీద కూర్చోక అంత ఎత్తులు కూర్చున్నావేట్రా? రంజిత్, గురుగారు వచ్చారా? అమ్మో, గురుగారు వచ్చారు. ఆయనకి అన్ని ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి కదా. తొందరండి గురుగారు. ఆశీస్సులుడాయరా, ఆశీస్సులు. లే బాబా, సాగిందా గురుగారు? దీర్ఘాయుష్మాన్ భవ. బాగానే సాగింది బాబు రంజిత్. నేను చెప్పినట్లు నీ రూము నైరుతిలోనే తీసుకున్నాను గురుగారు. మీరు చెప్పినట్టు 4 అడుగులు ఎత్తులో కూర్చున్నాను. నా ప్రియ శిష్యుడు అనిపించుకున్నావు. అబ్బా, గురుగారు. రేయ్ యాదగిరి. పితా. గురుగారు, తనే పెళ్లి కూతురు రాణి.
మొన్నటి వరకు మీ సేవలో పనిచేసేది. రాణి ఫ్లవర్స్ మీ నర్సరీ ఓపెన్ సేవ కాకినాడ. మీరు ఇక్కడ ఉన్నారా? పంతులు గారు మీకోసం మండపం మొత్తం ఎదుగుతున్నారు. వెళ్ళు నాయనా వెళ్ళు, ఆ తతంగం ఏంటో చూడు. ఏమ్మా, మీ సేవ అంటే మున్సిపల్ ఆఫీస్ పక్కనున్న మీ సేవేనా? అవునండి, అయితే నా ప్రథమ శిష్యుడు సర్వం నీకు తెలిసి ఉండాలి. తెలుసండి. చూసావా, నువ్వెవరో నాకు తెలియకపోయినా నీకు అదృష్టాన్ని ఎలా తెచ్చానో. అంతా గ్రహాల లీల. నీ పుట్టినరోజు నాడే సర్వానికి నీ అసలు పుట్టిన తేదీ తెలిసింది. నిన్ను వివాహం చేసుకుంటే అతని ఉద్యోగం ఊడుతుందని నిన్ను మర్చిపోమని చెప్పాను. ఆనాటి నుండి నీ కోసం ప్రయత్నించడం మానేశాడు. రేపు మీరు ఆఫీస్కి వస్తున్నారు, గీ పూల్ లెక్క బ్రైట్గా ఉంటున్నారు. మీరు రిజైన్ చేసి చెప్తా. ఎందుకు? ఇంత పెద్ద నర్సరీ ఓపెనింగ్ అంటే ఆ మాత్రం టెన్షన్లు ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా పడుకోండి, రేపు ఓపెనింగ్లో కలుద్దాం. చూసావా, నా ఆజ్ఞ వలనే మీ ముగ్గురి జీవితాలు సుఖమయమయ్యాయి. ఇప్పుడు రాణి ఆడుందిరా. పిల్లలు కొంచెం బయటికి వెళ్ళి ఆడుకోండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఒకసారి సర్వంకి ఫోన్ చేసి మాట్లాడు. నేను చేయలేను, నాకు అర్హత లేదు. సర్వం నా కోసం తన నమ్మకాలన్నీ వదిలేశాడు. అతని ప్రేమలో నిజాయితీ ఉంది. చేసేత నన్ను చూసి ఎవరైనా అయితే అనుమానపడి అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. కానీ సర్వం అలా చేయలేదు. ఎలా బయటపడాలో తెలియని నన్ను అక్కడి నుంచి తప్పించాడు. నా ప్రేమలోనే నమ్మకం లేదు. తత్కాలు చెప్పింది నమ్మి సర్వంకి దూరం అయ్యాను. పాపం, తనకి తన మనసులో మాట చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. అతని ప్రేమని పొందడానికి నేను అర్హురాల్ని కాను. నేను కాల్ చేయలేను. యాదగిరి, ఫోన్ ఒకసారి రాణికి. హలో మేడం, రాణికి ఫోన్. రాణి, రాణి, నీకు అర్హత ఉంది. నువ్వు తత్కాల్ చెప్పిన మాటలు విని నమ్ముండవు. తత్కాల్ ఫోన్లో నా మాటలు విన్నాకే నమ్ముంటావు. అందుకే నాకు దూరం అవ్వాలనుకున్నావు. అందులో నీ తప్పేం లేదు రాణి. నీ ప్లేస్లో ఎవరున్నా అట్లనే రియాక్ట్ అవుతారు. ఇదంతా నా బలహీనత వల్ల జరిగింది. ఇప్పుడు చెప్తున్నా విను. అదృష్టం కోసమే నేను ప్రేమించిన. ఆ ప్రేమే నన్ను మార్చింది, నన్ను నేను నమ్మేలా చేసింది. ఇప్పుడు నా జీవితంలోకి నువ్వు రావడమే పెద్ద అదృష్టం. ఇప్పుడు చెప్పు, ఆ అదృష్టం పొందే అర్హత ఉందా? అయినా నీకు బుద్ధి లేదా? పీకల మీదకి వచ్చాక పెళ్ళేలా ఆపుతాం? నాన్నకేం చెప్పాలి, ఆయన వాళ్ళకి ఏం చెప్తారు? అసలే నాన్నగారు హార్ట్ చాలా వీక్. హలో ఫోన్. హలో సార్, మీరేం వర్రీ అవ్వకండి. మీ పరువు పోకుండా, మీ నాన్నగారికి ఏ ప్రాబ్లం లేకుండా పెళ్ళి ఆపే బాధ్యత నాది. ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచండి. అచ్చి బాబాయ్, ఇప్పుడు పెళ్లి ఆపటంటే మాటలేంటనే. పైగా పెళ్ళికొడుకు ఫాదర్ పెద్ద పొలిటీషియన్ అంట. వాళ్ళ స్టాఫ్ ఒక్కొక్కడు రౌడీలో ఉన్నారు. తేడా వస్తే సాగు కూడా శివులు మూహేస్తారు. నువ్వు ఎవరిని పిలుస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. నా ట్రాన్స్ఫర్ బోనస్ శాలరీ కలిపి 2 లక్షలు వస్తాయి. ఆ 2 లక్షలు నీయే. డబ్బుదే ఉందండి, డబ్బు కుక్కను కొడితే రాలుతుంది డబ్బు. మీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? 600 ఈ పెళ్లి జరగదు. నాది బాధ్యత. మీరు ఇంకా విషయం మర్చిపోండి. ఒరే తత్కాల్, కరెక్ట్ గా దొరికావు. 6 నెలలు కాళ్ళరిగేలా తిప్పావు. 100 ఆరైనా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఇదే నా శపథం. రే బండి మహేష్, నువ్వు 10 మందితో కలిసి 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి. 10,000 ఎక్కువైనా పర్లేదు. రాయ్ భట్టు, ఇదానిం సర్వ సమావేశ భవేయు. భవేయు. ఆ తత్కాల గడలే కదా ఎంతవరకు వచ్చింది, మళ్ళీ అన్నంతో ఏంటి? ముందు రేవైతే దాటిని అన్న, తెప్ప సంగతి తర్వాత చూద్దాం. అమ్మా చిట్టి, ఒకసారి ఇటు రా నాన్న. గురూజీ, ఇష్టతిష్ట పానీయం కించిత్ అనారోగ్య నిశయా సహా అమితత్. బావగారు పప్పాయి జ్యూస్. నా కోసమా? థ్యాంక్ యూ.
ఎవరండి మీకు ఇది ఇచ్చింది? ఇచ్చిన వాళ్ళకి పద్ధతులు తెలియవా? మీకు చెప్పాను కదా పెళ్ళయ్యేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకూడదని.